పచ్చని పంట పొలాల మధ్యలో ఒక అందమైన గ్రామం ఉంది. ఆ గ్రామం పేరు రామాపురం. ఆ రామాపురంలో రామారావు అనే ఒక మంచి రైతు ఉన్నాడు. అతను అందరితో చాలా ఆప్యాయంగా మాట్లాడుతూ ఉండేవాడు. ఆ గ్రామంలోని పంటలు చాలా పచ్చదనంతో మంచిగా పండేవి. అలా ఆ రామారావు ప్రతిరోజు ఉదయాన్నే తన యొక్క పొలం వద్దకు వెళ్తాడు. పొలం దగ్గర పనులు చూసుకొని మళ్ళీ సాయంత్రం అవ్వగానే తిరిగి తన ఇంటికి తాను వెళ్ళిపోతాడు. రామారావు తన యొక్క పొలంలో అన్నం తినేటప్పుడు తన దగ్గరికి తెలియని ఒక వ్యక్తి వస్తాడు. అతను రామారావు దగ్గరికి వచ్చి ఇలా అంటాడు, ఏమండి, నా పేరు రాంబాబు. నేను పక్క గ్రామం నుండి వస్తున్నాను. నాకు ఈ గ్రామంలో కొంచెం పని ఉండడం వల్ల నేను ఇక్కడికి వచ్చాను. నాకు చాలా ఆకలిగా ఉంది. నేను మిమ్మల్ని చూసి మీ దగ్గరికి వచ్చాను. మీ దగ్గర ఏదైనా తినడానికి ఉందా? నాకు చాలా ఆకలిగా ఉంది. మీరేదైనా కొంచెం నాకు తినడానికి ఇవ్వగలరా? అవునా, అలాగే ఇస్తాను. నా దగ్గర చాలా అన్నం కూడా ఉంది. నేను ఇక్కడికి మధ్యాహ్న భోజనం కోసం ఇంటి దగ్గర నుండి చాలా అన్నాన్ని తీసుకుని వచ్చాను. రా కూర్చో, ఇద్దరం కలిసి తినేద్దాం. దానిలో ఏముంది, ఇదిగో తీసుకొని తిను. అలా రాంబాబు మరియు రామారావు ఇద్దరు కూడాను తన యొక్క భోజనాన్ని ఇద్దరు కలిసి తింటారు. ఏమండి, మీరెవరో తెలియదు కానీ నా కడుపు నిండా అన్నం పెట్టారు. మీ యొక్క సహాయాన్ని నేను ఎల్లప్పుడూ మర్చిపోకుండా ఉంటాను. అలాగే నేను కూడా చాలామందికి ఇలాగే సహాయం చేస్తాను. నేను ఎవరో కూడా తెలియకుండానే మీరు నాకు అన్నం పెట్టి నా కడుపు నింపారు. నేను మీకు ఏ విధంగా రుణం తీర్చుకోవాలో అర్థం అవ్వడం లేదు. అయినా మీకు ధన్యవాదాలు. దానిలో ఏముంది, నేను చేసేదే వ్యవసాయం కదా. 10 మందికి ఆకలి తీర్చే పనే కదా నేను చేస్తున్నది. నువ్వు వచ్చి పిరికెడు అన్నం అడిగావంతే, నేను దాన్ని నీకు ఇచ్చాను. అందులో ఏముంది, నేను చేసింది ఏమాత్రం కూడా సహాయంగా అనుకోవట్లేదు. మీరు ఇక ఈ విషయాన్ని వదిలేయండి. కొద్ది రోజులు గడిచాక రామారావు దగ్గరికి ఒక పక్షి వస్తుంది. ఏమండి రామారావు గారు, బాగున్నారా? నన్ను గుర్తుపట్టారా? నేను ఆకలిగా ఉన్నప్పుడు మీ దగ్గరికి వస్తే నాకు కడుపు నిండా అన్నం పెట్టి పంపించారు కదా. నేనేనండి, మానవ రూపంలో మీ దగ్గరికి వచ్చాను. నేను మాయా పక్షిని. నాకు మీరు అన్నం పెట్టినందుకు నాకు చాలా సంతోషంగా అనిపించింది. దానికి కృతజ్ఞతగా నేను మీకు ఏదో ఒకటి చేయాలని అనుకుంటున్నాను. అవునా మాయా పక్షి గారు, నేను ఇది నమ్మలేకపోతున్నాను. మీరు ఆ రోజు నా దగ్గరికి మనిషి రూపంలో వచ్చారు కదండి. అయినా నేను మీకు చేసింది సహాయంగా నేను అనుకోవట్లేదు. అలాగని నాకు మీ నుండి ఏ సహాయం కూడా నాకు వద్దు. కానీ ఒక్కటి మాత్రం అడుగుతాను, మీకు నచ్చితే అది చేయండి. మా గ్రామంలో ఉన్న పంటలన్నీ కూడా ప్రతి సంవత్సరం చాలా బాగా పండేలా చూడండి. అలాగే మా గ్రామస్తుల ఆరోగ్యం బాగుండేలా చూడండి. నేను చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది. నీకోసం నువ్వు ఏది ఆలోచించకుండా
మీ గ్రామస్తుల గురించి ఆలోచించావు కదా, నాకు చాలా గర్వంగా ఉంది. అలాగే నువ్వు కోరుకున్న విధంగానే మీ గ్రామంలోని పంటలన్నీ కూడా ప్రతి సంవత్సరం చాలా దిగుబడి వచ్చి అందరికీ మంచి లాభాలు వస్తాయి. అలాగే మీ గ్రామంలోని వారందరికీ కూడా ఆరోగ్యాలు చాలా బాగా ఉంటాయి. ఆ మాయాపక్షి చెప్పిన విధంగానే ఆ గ్రామంలోని పంటలన్నీ కూడా చాలా బాగా పండి ఆ గ్రామస్తులందరికీ కూడా అధిక లాభాలు వస్తాయి. దానితో ఆ గ్రామస్తులందరూ కూడా చాలా సంతోషంగా జీవనాన్ని కొనసాగిస్తారు.